నిన్న ఇజ్రాయెల్ ఎళ్లి ఇరాన్‌కి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడి చేయటం, దానికి ప్రతీకారం తీర్చుకుంటాం, గల్ఫ్ దేశాల్లోని ఆయిల్ క్షేత్రాలను ధ్వంసం చేస్తానని ప్రకటించినటువంటి ఇరాన్ నిన్న రాత్రి ఈ తెల్లవారుజామున ఖతార్‌కి సంబంధించినటువంటి ఆయిల్ క్షేత్రాల మీద దాడులకి దిగడంతో అర్జెంట్‌గా ట్రంప్ రంగంలోకొచ్చాడు. పెద్ద ప్రకటనే చేశాడు. ఇకపైన ఆయిల్ మీద దాడులు చేయబోము. చేయనీయకుండా నేను చూసుకుంటాను. ఇజ్రాయెల్‌తో గూడా చెప్తాను. అంటే ఒక అడుగు వెనక్కి తగ్గాడు. ఇరాన్ దెబ్బకి భయపడి. ఆయిల్ క్షేత్రాల మీద దాడులు జరగకుండా చూసుకుంటా. ఇరాన్ గూడా ఆపేయాలి. ఇజ్రాయెల్ చేసిన దాడికి ప్రతీకారం తీర్చుకుంటానంటోంది. అది జరిగితే మొత్తం ఆయిల్ క్షేత్రాలను నాశనం అయిపోతే గనక పెను విపత్తు సంభవిస్తుంది గాబట్టి, ఇరాన్‌ని కూడా వెనక్కి తగ్గండి. మేమైతే ఇక పైన ఆయిల్ క్షేత్రాల మీద దాడులు చెయ్యబోమని హామీనిస్తున్నాను. మీరు కూడా ఇరాన్ క్షేత్రాల మీద దాడులు చెయ్యొద్దు. ఒకవేళ చేస్తే ఇక మేము చెప్పినా వినకుండా మీరు దాడులు చేస్తే తీవ్ర పరిణామాలు ఎదురవుతాయి. అది మీరు జీవితంలో కోలుకోలేని విధంగా ఉంటుంది అన్నది. ఒక పక్కన రిక్వెస్టు, ఓ పక్కన క్షమాపణ, ఇంకో పక్కన బెదిరింపు. 3 కలిపి చేసింది అమెరికా ప్రకటన.